బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనేం చెప్తానంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా. రియల్మీ 13,000 రూపాయల బడ్జెట్లోనే 5G మొబైల్ మన ఇండియా మార్కెట్లో తీసుకురాబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ని రియల్మీ v11 కింద నిన్న చైనా మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ మనకి ఇండియా మార్కెట్ ఎప్పుడు రాబోతుంది, వస్తే ఎంత ప్రైస్లో రాబోతుంది అనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనే నేను చెప్పేటువంటి కంటెంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదు అనుకోండి అది మ్యాటర్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు Srmotostyle. ఫ్రెండ్స్, రియల్మీ v11 5G మొబైల్ ఏదైతే ఉందో అది ఇప్పటికే మనకి చైనాలో దుమ్ము దులుపుతుందంట. జింగ్పిన్ బాబాయ్ దుమ్ము దులుపుతుందో, కరోనా దుమ్మే దులుపుతుందో మన ఇండియాకి వచ్చాక చూసి చెప్దాం. అయితే మనకి ఈ రియల్మీ v11 మొబైల్ ఏదైతే ఉందో ఇది మన బడ్జెట్ మొబైల్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని స్పెసిఫికేషన్ చూసినట్టయితే ఫస్ట్ డిస్ప్లే గురించి చూద్దాం. దీంట్లో వాడబడిన డిస్ప్లే ఏదైతే ఉంది అది 6.52 ఇంచ్ HD+ IPS ప్యానల్ దీంట్లో వాడటం జరిగింది. ఇంక హెచ్డి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఏముంటుంది, 60Hz రిఫ్రెష్ రేట్ దీంట్లో వాడటం జరిగింది. అలాగే దీంట్లో వాడబడిన కెమెరాల గురించి చూసినట్టయితే 13 MP మెయిన్ కెమెరా ఉంది. ఈ మెయిన్ కెమెరా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలా కూడా యూజ్ అవుతుందంట. అలాగే 2 MP డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కెమెరా ఇచ్చాడబ్బా, అయ్యో బాబు ఇది నెవర్ బిఫోర్. అలాగే మనకి 8 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. భయాన్ని కూడా అర్థం కావట్లా, ఈ 2 MP డెప్త్ ఎఫెక్ట్ లో 2 MP మ్యాక్రో కెమెరాలో దేనికి ఉపయోగపడుతుంది? 2 MPలు ఏదో ఆడు ఇచ్చాడు, మనం వాడుతున్నాం. ఈ కంపెనీలు పని పాట లేదబ్బా. మ్యాటర్లోకి వెళ్దాం. దీని బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అలాగే మనకి మొబైల్ Type-Cతో వస్తుంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో మొబైల్ మనకి అవైలబుల్ గా ఉంది. బాక్స్ లోనే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నాడంట. అలాగే దీంట్లో వాడబడిన ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 700 5G ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మీరు హెవీగా గేమ్స్ ఆడతానంటే మాత్రం నా వల్ల కాదు, పడుకుని పోద్ది అక్కడే. మీరు నార్మల్గా గేమ్స్ ఆడతానంటే సరే అని వస్తుంది ముందుకి. అలాగే దీని బేస్ వేరియంట్ వచ్చినప్పటికీ చైనా మార్కెట్లో మనకి 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ గా ఉంది. అలాగే టాప్ వేరియంట్ వచ్చినప్పటికి 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ గా ఉంది. అది మన ఇండియా మార్కెట్కి వచ్చేటప్పటికి నేను అనుకోవడం ఏంటంటే 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తాడు. అలాగే 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సెకండ్ వేరియంట్ ఉంటుంది. అలాగే 6GB RAM 128GB వేరియంట్ టాప్ వేరియంట్గా ఇస్తాడని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అలాగే మనకి ఈ మొబైల్ అన్ని రకాల సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినప్పటికి Android 11 అలాగే Realme UI లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. ఈ మొబైల్లో వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంతేగాని మెమరీ కార్డ్ పెట్టుకొని స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీడు అవకాశం అయితే ఇవ్వాల. అంటే మెమరీ కార్డ్ స్లాట్ అనేటువంటి దాన్ని రిమూవ్ చేసేసాడు. బయట ఒకటి అర్థం కావట్లా, ఈ Realme X7 Pro దగ్గర నుండి వీడికి ఏదో పెచ్చక్కడ ఉంది. రియల్మీ కంపెనీ వాడికి మెమరీ కార్డ్ పెట్టుకునేటువంటి స్లాట్ని రిమూవ్ చేసేస్తున్నాడు. ఇంకా ఫ్యూచర్ అలా ఉంటుంది రియల్మీకి. సరే, దీని గురించి పక్కన పెట్టండి. ఈ మొబైల్ మన ఇండియాకి ఎంత ప్రైస్లో వస్తుంది అంటే నా గెస్ ప్రకారం మన రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేశారు మీరు అందరూ కూడా. Realme X7 Pro చైనాలో అంతా దింపాడు, 25,000 దింపాడు. మన ఇండియా వచ్చినప్పటికి 30,000 చేసాడు. అలాగే మనకి ఈ Realme v11 కూడా చైనాలో 13,000 రూపాయలు దింపాడు. మన ఇండియాకి వచ్చినప్పటికి 15,000 రూపాయలు చేసినా మనం ఆశ్చర్యపడక్కల్లా. 5G టెక్నాలజీని చూపించుకొని రేట్ అనేటువంటి హైక్ చేస్తున్నారు తప్ప స్పెసిఫికేషన్స్ అంతా కూడా జీరో. అంతేగా మీరు ఒకటి గమనించుకోండి, మన ఇండియా వచ్చినప్పటికి 5G టెక్నాలజీ 5 to 6 months అబౌట్ టైం పట్టే అవకాశం ఉంది. అప్పుడు దాకా మన ఇండియాకి 5G టెక్నాలజీ కంప్లీట్గా రాదు. కాబట్టి మీరు ఎవరో కూడా 5G మొబైల్స్ మీద ఫోకస్ చేయకండి. ఇంకా చూడండి, ఇంకా వస్తూ ఉంటాయి. చూడండి, మన అర్జున్ రెడ్డి సినిమాలో ఉంటుంది, తరగతులు పెరిగే కొద్ది ఇంకా వస్తూ ఉంటారని. కక్కుర్తి పడకండి, తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి, మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. అలాగే మీకు చూడండి, వెయిట్ చేసే కొద్ది ఏప్రిల్ కల్లా మనకి 5G మొబైల్స్ చాలా వస్తాయి. దాంట్లో మీకు ద బెస్ట్ మొబైల్ ఏంటి అన్నది చూసుకొని దాన్ని మనం పర్చేజ్ చేసుకుందాం. మీరు కంగారు పడిపోయి అనవసరంగా మీ డబ్బుల్ని వృధా చేసుకోకండి. డబ్బులు ఈజీగా రావు. ఫ్రెండ్స్, మన ఛానల్ అతి త్వరలో Realme X7 Pro అసలు కొనొచ్చా కొనకూడదా, దీంట్లో ఉండేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బై బాయ్.